మీ క్రియేటివిటీ అంటే మీరు ఈ పెయింటింగ్ ఫీల్డ్లోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? నేనైతే చిన్నప్పటి నుంచి నాకు 8 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి నేను పెయింటింగ్ చేస్తున్నాను. ఓకే. అయితే మా ఫాదరు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా ఉన్నారు, స్కౌట్ మాస్టర్ కూడా ఉన్నాడు. ఓకే. ఆయన ఏమంటే ప్రాజెక్ట్ వర్క్లు చేసేది, స్కౌట్లో ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి కదా, పిల్లలకి చార్ట్స్ తయారు చేయడము, అది ఆ ప్రాజెక్ట్ వర్క్లో ఒక్కొక్క స్టెప్ ఎట్లా ఎక్సర్సైజ్ చేయాలి ఏమిటి అన్నీ ఉంటాయి అందులో. అది స్వయంగా వాళ్ళ టీచర్లు వేయాలి, స్కౌట్ మాస్టర్లు వేయాలి, వేసి పిల్లలకు చూపించాలి. ఇవన్నీ ఎక్కువ వాళ్ళకు కూడా టాలెంట్ ఉండాలి కదా ఆట అనేది. అది నేను చూసేవాడిని, మా నాన్న చేస్తున్నప్పుడు నేను చూసేవాడిని. చూసి నాకు అనిపించింది, నాన్న నాకు నేను వేస్తాను, నాకు ఒక నమ్మకం వచ్చింది నేను చేస్తానని. నేను వేస్తానంటే మా నాన్న వద్దురా పాటు చేసేస్తావు మళ్ళీ నాకు చెడ్డ పేరు వస్తుందంటే నేనేం చేశానంటే రఫ్ బుక్ ఉంటుంది కదా, దాని మీద స్కెచ్ చేసి చూపించినాను. అదే దాన్ని వర్లీ ఆర్ట్ అంటారు దాన్ని. చూడండి ట్రయాంగిల్ ఉంటుంది కదా, వర్లీ ఆర్ట్ అంటే శరీరం ఇట్లా ట్రయాంగిల్, మళ్ళీ ఇక్కడ బాడీ ఒక ట్రయాంగిల్ ఉండి చేతులు ఒక్కొక్క లైన్లో ఉండి అవి వాటి యొక్క యాక్షన్ చూపిస్తాయి చూడండి. అది నేను పసిగట్టి నేను అట్లా డిఫరెంట్గా వేశాను వర్లీ ఆర్ట్. అయితే మా నాన్నకి ఇంట్రెస్ట్ అనిపించింది, నా చేతితో అన్ని ప్రాజెక్ట్ వర్క్ చేయించారు. ఆయనతో పాటు ఇంక 2-3 టీచర్లు కూడా వచ్చి మీ అబ్బాయితో వేయించండి అని అన్నారు, వేసాను. అయితే వాళ్ళు ఏం చేశారంటే ఇంత బాగా చేసినందుకు వాళ్ళు నాకు గిఫ్ట్ ఇవ్వడం మొదలుపెట్టింది. నాకు అట్లాంటి ఆశలు పుట్టుకొచ్చినాయి. గిఫ్ట్ ఇస్తే మొదట్లో తీసుకోలేదు. మా నాన్న అన్నారు, నువ్వు చేస్తున్నావు కాబట్టి నీకు గిఫ్ట్ ఇస్తున్నారు కదా తీసుకోవాలి, ఎందుకు తీసుకోవద్దు అంటే సరే అని ఇక నేను ఆ విధంగా నా ఆట అనేది కమర్షియల్ రూపంలో నేను ఒక 10 years ఉన్నప్పుడు నాకు స్టార్ట్ చేశాను. ఇప్పుడు మీ స్టడీ బ్యాక్గ్రౌండ్ అంటే నేను అయిన తర్వాత నేను మెల్లమెల్లగా గణేష్ బొమ్మలు వేయడము, తర్వాత ఇక యానిమల్స్, రకరకాలైన యానిమల్స్ ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు చూసుకుంటూ చేశాను. ఎవరో కథను ఫిలిం స్టార్ది కావాలన్నారు. ఓకే. శోభన్ బాబు, కృష్ణ అవి కావాలన్నారు. నాకు టైం లేదు, నేను ఇప్పుడు 10th class ఎగ్జామ్స్ ఉన్నాయి, చేస్తే మళ్ళీ నాకు డిస్టర్బ్ అవుతుంది అంటే నీకు మనీ బాగా ఇస్తాము మీరు చేయండి అన్నారు. మా నాన్నని అడిగితే వద్దురా నువ్వు పరీక్ష మీద దాచిపెట్టు, దీని మీద పెట్టకు, కాన్సన్ట్రేషన్ ఓన్లీ ఎడ్యుకేషన్ అన్నారు. 10 తర్వాత నువ్వు ఏమన్నా చేసుకో, నాకు అభ్యంతరం లేదన్నారు. అయితే మొత్తానికి 10 బార్డర్ మీద పాస్ అయినాను. ఇక ఒకటి శోభన్ బాబుది వేసాను. అయితే అక్కడ అభిమానులు, కృష్ణ అభిమానులు వచ్చి నాకు కూడా వేసి చేయండి, నాకు కట్అవుట్స్ వేసి చేయండి అన్నారు. ఓకే. కొంచెం కలర్స్ వేయడం మొదలుపెట్టాను, కట్అవుట్స్ వేయడం అయింది. అప్పుడు ఆ టైంలో రాజవర్ధన్ అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు అన్నట్టు, మా సీనియర్, కాలేజ్ చేస్తున్నాడు. నేను 10th class కాగానే కాలేజ్కి వెళ్ళాలి కదా, ఆయన ఇంట్రడ్యూస్ అయ్యిండు. ఆయనను కొంచెం ఇన్స్పైర్గా చూసుకొని నేను కలర్స్ వేయడం మొదలుపెట్టినాను. రకరకాల ఫిలిం స్టార్లది వేశాను, జయప్రదది వేశాను, శోభన్ బాబు, కృష్ణ చాలా వేశాను పోర్ట్రేట్స్. అంటే ఇదంతా వాళ్ళు ఎవరైనా చేయించుకున్నారా? చేయించుకోవడమే కదా, మనీ కూడా ఇచ్చారు. ఓకే. అయితే ఒకసారి ఏమైందంటే 4x6 ఒకటి బోర్డు, వెంకటేశ్వర స్వామి బోర్డు వేయమన్నారు స్టూడియో కోసం. ఓకే. స్టూడియోలో పెడితే భక్తులు ఉంటారు కదా, ఆ విధంగా రావాలా, మొత్తం కలర్ఫుల్గా గోల్డెన్ కలర్లో రావాలి, వెంకటేశ్వర స్వామి నిలబడి ఆశీర్వాదిస్తున్నట్టుగా తిరుపతిలో ఎలా ఉందో అలా వేయాలన్నారు. అది పెద్ద పరీక్ష అనుకున్నాను. అప్పుడు నా ఏజ్ ఎంత, నాకు 16 years కదా, 10th class అంటే 16 years. సరే నేను వేస్తానన్నా. దానికోసం నాకు 35 days పట్టింది చేయటానికి. ఓకే. 35 days అయింది. మెల్లమెల్లగా స్నానం చేసి మంచిగా భక్తి భావంతో వేశాను. అన్నం తినకుంటాను, అది చేసిన తర్వాతనే అన్నం తినేవాడిని. ఓకే. డైలీ 3-4 hours కూర్చొని చేసేవాడిని. సో అంటే ఈ ఫీల్డ్లో మీరు వచ్చి 40 ఏళ్ళు అయిందంటారా? నియర్లీ 40 years. సో మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ అంటారు? ఆదిలాబాద్ డిస్టిక్లో కలర్స్ దొరకడమే కష్టం. అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు కలర్స్ దొరికేవి కావు. మేము ఏం చేసేవాళ్ళమంటే గోడలపైన కలర్స్ వేస్తారు చూడండి, మా సైడ్ అయితే జాజు అంటారు చూడండి, బ్రౌన్ కలర్లో కింది అంచుకు వేస్తారు. వీటితో నేను షేడింగ్ వేయడం నేర్చుకున్నాను. ఓకే.
అది ఎట్లా షేడ్ వేయాలి, అందులో కొంచెం చున్నం కలపడము, బ్రౌన్ కలర్ కలపడము, లైట్ కలర్ రావడం, మళ్ళీ బొగ్గు చూరం చేసి దాన్ని డార్క్ కలర్ ఎంటికలా వేసి అప్పుడు ఒక గోడ మీద నాగేశ్వర బొమ్మ వేసాను అన్నట్టు మా ఇంట్లో. ఓకే. మా నాన్న చూసాడు, ఇదేంద్రా నువ్వు గోడ మీద నాగేశ్వర బొమ్మ వేసినవి ఏంట్రా అని తిట్టాడు. మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, ఇంత బాగా వేశారు, ఆయన టాలెంట్ చూడు ఎంత బాగుంది, కలర్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చిండు, ఎంత బాగా వేశాడు అని నాకు ఎంకరేజ్మెంట్ వచ్చింది అన్నట్టు. ఓకే. అక్కడ ఆదిలాబాద్లో అంటే మీరు ఇప్పటికి కొన్ని వేల పెయింటింగ్స్ వేసి ఉంటారు కదా? దాదాపు చాలా ఒక 3,000-4,000 పైన వేసి ఉంటానేమో, తెలియదు. నేను మళ్ళీ తర్వాత ఏమైంది, ఫైన్ ఆర్ట్స్ కాలేజీలో ముందు వెంకటేశ్వర స్వామి వేశాను కదా, అయితే పెద్ద స్టూడియో తను ఒక ఊరేగింపు, ఆయనకు బాగా నచ్చింది ఆ పెయింటింగ్. నాకు 2 డ్రెస్సులు గిఫ్ట్ ఇచ్చారు, కొబ్బరికాయలు ఇచ్చాడు, 11 కొబ్బరికాయలు ఇచ్చాడు, నాకు కాలు మొక్కడం మొదలెట్టిండు. అంటే ఏమంత అభిమానం. అది నేను ఊరేగింపుగా తీసుకెళ్తానంటే ఊరేగింపు తీసుకెళ్తుంటే అక్కడ నుంచి ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, జే కృష్ణయ్య అని, ఆంధ్రజ్యోతిలో పనిచేసేవారు ఆయన ఆదిలాబాద్లో, ఇప్పటికీ ఆయన పేరుంది. అయితే ఆయన చూసి ఇది ఆదిలాబాద్ డిస్టిక్లో ఇంత వెనుకబడ్డ డిస్టిక్లో ఎవరబ్బాయి ఆర్టిస్ట్ అని నాకు అడ్రస్ కావాలంటే ఆ స్టూడియో తను ఇచ్చాడు, ఇక పలానా చోట ఉంటాడు వెళ్ళండి. మీకు ఈ రకంగా చూస్తే ఎన్నో మెడల్స్ కూడా వచ్చి ఉంటాయి, సర్టిఫికేట్. నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను పార్టిసిపేట్ చేయలేదు, నాకు అస్సలు ఇష్టం లేదు. అరే అసలు చాలా ఉన్నాయి, నేను అసలు చేయలేదు. ఒకటి బలవంతంగా హైదరాబాద్లో ఒకటి బతుకమ్మ మీద ఒకటి కాంపిటీషన్ చేశారు, దాంట్లో ప్రైజ్ వచ్చింది, ఫస్ట్ ప్రైజ్. ఓకే. నాకు ఎందుకో మళ్ళీ కొంతమంది కష్టపడతారు కదా, వాళ్ళని చూస్తే నాకు ఒక విధంగా అనిపించింది, మనం ప్రైజ్ పొందడం ఏంటి, వాళ్ళు కూడా కష్టపడతారు కదా, వాళ్ళకి కాంపిటీషన్ వెళ్ళడం. మీకు శాలరీ పరంగా ఎట్లా, మరి ఏదైనా కంపెనీలో చేస్తారా లేదంటే మీ సొంతంగానే చేసుకోవడమా? నేను ఏమైంది, నేను ఫైన్ ఆర్ట్ చేసేటప్పుడు మా ఫాదర్ అప్పటికి రిటైర్డ్ అయిపోయిండు. ఓకే. నేను చాలా చిన్నవాడిని ఫ్యామిలీలో. ఆయన రిటైర్డ్ అయిన తర్వాత ఎకనామికల్గా చాలా పూర్ అయిపోయినాం మేము. ఫాదర్ హెడ్ మాస్టర్ ఉండే, ఆయన చాలా న్యాయంగా హెడ్ మాస్టర్ చేస్తారు, ఏ లంచాలు తీసుకోకుండా. కాబట్టి మేము పూర్ అయిపోయినాం. అప్పుడు మా దగ్గర ఇన్కమ్ లేదు. ఒకటి ప్రాపర్టీ మాత్రం ఉండేను, చేన్లు అవి ఉండేను, కానీ అవిటి అంత ఇది లేదు, గ్రోత్ లేదు. ఓకే. అయితే నాకు అప్పుడు నేను ఫైన్ ఆర్ట్స్లో చేరిన తర్వాత బీఎడ్ వాళ్ళకి చార్ట్స్ వేసేవాడిని. ఓకే. అట్లా ఇన్కమ్ అనేది వచ్చేది. ఓకే. బీఎడ్ వాళ్ళకి వేసాను. తర్వాత అది ఒక్క చార్ట్ వేస్తే 6 రోజుల్లో 83-84లో ఒక్క చార్ట్ వేస్తే 3 రూపీస్ 5 రూపీస్ ఇచ్చేవారు. అదే గొప్ప. అయితే మాకు 3 రూపీస్ అంటే 2 పూటల ఫుడ్ దొరికింది అనుకోవాలి అంతే. అది అన్నట్టు ఒక్కో రోజులో నేను 120 స్కెచెస్ వేశాను బీఎడ్ వాళ్ళకి. నేను మాసాబ్ ట్యాంక్లో ఒకటి బీఎడ్ కాలేజ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఒక టీచర్కు చూపించాను నేను చేస్తానంటే. ఆమె ఏం చేసిందో 15 మందిని తీసుకొచ్చింది. వాళ్ళు ఇంకా 15 మంది, వాళ్ళు ఎక్కడి నుంచో టీచర్లు రావడము, పెద్ద వరుస ఒక తీర్థంలాగా అయిపోయింది. అందరు చుట్టుముట్టారు, అందరూ వచ్చి ఇది ఏం జరుగుతుంది ఇక్కడ అని అందరు నన్నే చూడడం, స్కెచ్ వేస్తుంటే చూడడం. ఇంకా వేరే ఆర్టిస్టులు వచ్చి నేను కూడా ఇస్తాను అంటే సరే వాళ్ళకు కూడా కొన్ని వర్క్స్ ఇచ్చాను, చేశాను. అట్లా ఇన్కమ్ అయింది. అప్పుడు నాకు టోటల్గా 1 ఇయర్ ఇన్కమ్ మొత్తం వెళ్ళిపోయింది. ఓకే. సో ఇప్పుడు ఈ పెయింట్కి మీరు ఎట్లా ఆర్డర్ చేస్తారు? మీకు ఇప్పుడు ఈ ఉన్న సిచ్యువేషన్ అయితే నేను ఫైన్ ఆర్ట్స్ అయిన తర్వాత, కానీ రియలిస్టిక్ వర్క్ వేరు, ఓకే, మోడర్న్ ఆర్ట్ వేరు. ఎక్కువ శాతం మోడర్న్ ఆర్టే ఎక్కువ లైక్ చేస్తారు. రియలిస్టిక్ చేసే వాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉంటారు కదా, రియలిస్టిక్ అది రియలిస్టిక్ కానీ మోడర్న్ ఆర్ట్లో మన పేరు అనేది గుర్తింపు వస్తుంది. రియలిస్టిక్ అయితే చాలామంది చేస్తారు కదా, మనకు గుర్తింపు రావాలా. మోడర్న్ ఆర్ట్లో మన సిగ్నేచర్ వర్క్ అనేది నేర్చుకోవాలి. అది ఎట్లా నేర్చుకోవాలి అది నా మైండ్లో పట్టు. మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, ఢిల్లీలో ఉంటాడు ఆయన. ఢిల్లీలో అయితే చాలామంది ఆర్టిస్టులు ఉంటారు అక్కడ, రకరకాల ఆర్టిస్టులు, తోపు ఆర్టిస్టులు అక్కడ ఉంటారు. ఎక్కడి నుంచో వస్తారు, కలకత్తా నుంచి, యూపీ నుంచి, మహారాష్ట్ర నుంచి, ఎక్కడి నుంచో ఆర్టిస్టులు అక్కడ వచ్చి గేదర్ అయ్యి పెయింటింగ్లు చేస్తారు. అక్కడ నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్లో మా ఫ్రెండ్ ఒకతను శంకర్ అనే అతను పనిచేసేవారు. ఓకే.
అతను నేనంటే బాగా ఇష్టం. ఎందుకంటే నేను చాలా బాగా చేస్తాను వరకు, నువ్వు ఢిల్లీకి వస్తే నువ్వు మంచి ఫేమస్ అవుతావు అనేవారు. అలా అని నేను ఆయన ఎంకరేజ్ వల్ల నేను ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీకి వెళ్ళి అప్పుడు ఇవన్నీ సిగ్నేచర్ వర్క్ అంటే ఏమిటి ఇవన్నీ నేర్చుకున్నాను. నేను పెద్ద పెద్ద ఆర్టిస్టులవి బుక్స్ చూశాను, చదివాను. ఎంఎఫ్ హుస్సేన్, పికాసో, మళ్ళీ రామ్ కింకర్, రవీంద్రనాథ్ ఠాగూర్, చాలామంది ఆర్టిస్టులవి చూశాను. చూసిన తర్వాత ఇది ఎక్కువ శాతం క్యూబిజం అనేది చాలా హార్డ్, అది చెప్పాలంటే. అందులో పిక్టోరియల్ ఫామ్ ఉంటుంది, మల్టిపుల్ ఇమేజెస్ ఉంటాయి, అందులో చాలా మీనింగ్ఫుల్ వేయచ్చు. నాకు కొన్ని రోజులు ఒక 7-8 months నేను డైలీ ఆయనతో వెళ్ళి లైబ్రరీలో కూర్చుండేవాడిని. ఆయననేమో ఆఫీస్లో క్యూరేటర్ కాబట్టి ఆఫీస్లో ఆయన కూర్చుండేది. వెళ్ళేటప్పుడు ఆయన పిలిచేది, నేను వెళ్ళిపోయేది ఇంటికి. అట్లా ఆ విధంగా కొన్ని రోజులు అయిన తర్వాత నాకు మంచిగా జ్ఞానం వచ్చేసింది, క్యూబిజం మీద పట్టు వచ్చింది. స్కెచ్లు వేశాను, చేసుకుంటూ 15 సంవత్సరాలు అదే పని చేసుకుంటూ కూర్చున్నాను డైలీ. వేరే చిన్న చిన్న పనులు చేసేవాడిని, దేనికోసం అది మనం మెయింటైన్ కావాలి కదా. అందుకు నేను మెయింటైన్ కావడానికి తంజూరా పెయింటింగ్స్ అవి చేసేవాడిని. తంజూరా పెయింటింగ్ అయితే యాజ్ ఇట్ ఈజ్ చేసేవాడిని, మంచి ఫేసెస్ బాగా చేసేవాడిని. అయితే అది ఈ ప్రొఫెషన్ నేను నా సెల్ఫ్ థాట్ ఆర్టిస్ట్ని నేను దాన్ని ఇంప్రూవ్ చేసుకున్నాను. ఇవి నా వర్క్స్ సెల్ఫ్ థాట్ ఆర్టిస్ట్. అయితే ఏమైంది, ఇలా చేస్తూ వెళ్తుంటే నాకు ఒకటి వర్క్ వచ్చిందని, నాకు జాంగిరాట్ గ్యాలరీలో ఛాన్స్ వచ్చింది ఎగ్జిబిషన్ పెట్టడానికి, అప్లై చేసినాను. మళ్ళీ ఇంతకుముందు 2010లో నేను ఉస్మానియా యూనివర్సిటీకి, అప్పుడు తెలంగాణ మూమెంట్ జరుగుతుంది కదా, అది చూసి నేను అక్కడ కొన్ని స్కెచ్లు వేసి, అప్పుడు ఎవరో అతను కిరోసిన్ పోసుకొని కాలు పెట్టుకున్నాడు, ఆ సీన్ చూసి నేను ఒక స్కెచ్ వేసి మళ్ళీ పెయింటింగ్ చేసి అది కాంపిటీషన్కి పంపించాను. ఓకే. నేషనల్ కాంపిటీషన్కి. అది నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ అని ఒకటి ఉంది, ఒకటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ సొసైటీ. అయితే వాళ్ళు నా పెయింటింగ్ సెలెక్ట్ చేసుకున్నారు, అది అవార్డుకి సెలెక్ట్ అయింది. కానీ కొంతమంది ఉంటారు కదా, నువ్వు తెలంగాణ ఫీలింగ్ పెట్టి నువ్వు అవార్డు ఇస్తే బాగుండదని ఎవరో అన్నారట. అది నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. ఓకే. ఎందుకంటే నేను రియలిస్టిక్గా చేశాను, అది వాస్తవం కదా, జరుగుతుంది. నేను కొంచెం నిరుత్సాహం కలిగింది. నాకు సెలెక్ట్ అయింది, నా దగ్గర ఇప్పటికీ లెటర్ ఉంది నా వద్ద, సెలెక్ట్ చేసింది. నేను చూపించమంటే చూపిస్తాను ఎప్పుడైనా. అయితే నాకు అనిపించింది, నేను పెయింటింగ్స్ సెలెక్ట్ చేస్తున్నారు, నాకు అవార్డు కూడా వెళ్ళింది, సెలెక్ట్ అయింది అనేది ఒక నమ్మకం అనేది వచ్చింది. నేను ఏం చేశానంటే మెల్లమెల్లగా చేస్తూ ఈ స్టైల్ వర్క్ చేసుకుంటూ నేను జాంగిరాట్ గ్యాలరీకి అప్లై చేస్తే నాకు ఛాన్స్ వచ్చింది ఎగ్జిబిషన్ పెట్టడానికి. అది దొరకడం చాలా కష్టం జాంగిరాట్. ఓకే. ఆ విధంగా ఆర్టిస్ట్ గుర్తింపు వచ్చింది నాకు. ఓకే. గుర్తింపు రాగానే మా బాబు ఏం చేశాడంటే, నువ్వు గ్యాలరీలో పెట్టచ్చు కదా పాప అనేవాడు. గ్యాలరీలను సెర్చ్ చేసిండు, 1-2 గ్యాలరీకి. నేను అస్సలు నాకు ఇంట్రెస్టే ఉండదు. మా బాబు ఏం చేశాడంటే ఒక 5 పెయింటింగ్లు తీసుకొని మోజోటాకు పంపిస్తే మోజోటా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నాను. నేను అనుకోలేదు ఇంత తొందరగా సెలెక్ట్ అవుతుందని. సెలెక్ట్ అయినా 1 weekలోనే నాకు ఆర్డర్ వచ్చేసింది. పెయింటింగ్ పోయింది, 1,42,000 పోయింది ఆ పెయింటింగ్. ఓకే. మనం ఏదో 15,000 20,000 ఆశిస్తాం, 1,42,000 పోయింది. నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇక మా ఇంట్లో మా బాబు వీళ్ళంతా ఇక నాకు వాల్యూ ఇవ్వడం మొదలుపెట్టారు. పాట కావద్దని దాన్ని మంచిగా పెయింటింగ్లని చేసి మంచిగా ప్యాకింగ్ చేసి పెట్టుకున్నాం మేము. టోటల్గా చాలా గ్యాలరీస్ ఉన్నాయి. నేను ఇంతవరకు నేను వాటికి అప్లికేషన్ పెట్టలేదు, పెడదాం అనుకుంటున్నాను. సో ఇప్పుడు తెలంగాణలో మీకు ఎక్కడ ఏ గ్యాలరీలలో ఉన్నాయి? మీ మొజాటోలో ఉంది, ఇక నేను గ్యాలరీలో వెతకలేదు. ఓకే. సో ఇక మీ సొంతంగా మీరు పెయింటింగ్ చేసుకుంటూ వెళ్ళి? సొంతంగా అయితే చాలా పెయింటింగ్స్ ఆర్డర్స్ వచ్చినాయి. ఒక సుమారావు అని ఒక జర్నలిస్ట్ అన్నట్టు, ఆమె టైమ్స్ ఆఫ్ ఇండియాకి వర్క్ చేసింది ఆమె. ఓకే. ఇండియా టుడే కూడా వర్క్ చేసిందట ఆమె నా వర్క్స్ చూసింది అన్నట్టు. ఎట్లా సోషల్ మీడియాలో కనిపించిందో ఏమో, ఆమె నాకు వాట్సాప్ చేసింది, నాకు ఈ పెయింటింగ్ నచ్చింది, నాకు ఇస్తారా అన్నారు. నేను మోజాటాలో చూస్తే చాలా కాస్ట్ ఉంది, నేను అంత కట్టలేనంటే సరే అని ఇస్తానని చెప్పి, మీరు జర్నలిస్ట్ కాబట్టి ఇస్తాను
ఆమెకు ఒక పెయింటింగ్ అమ్మేశాను నేను. ఆ విధంగా ఇప్పటికి నా దగ్గర వాట్సాప్ ఉంది. నేను ఎంతమంది అడిగినా అంతమంది ఇచ్చింది. నాకు అడగబుద్ధి కాలేదు. మా వాళ్ళు ఏమో 1 lakh అట్లా అడగమంటే నేను అడగలేదు. ఓన్లీ 50,000 జర్నలిస్ట్ కదా అన్నీ. నేను 50,000 అడిగితే 50,000 ఆమె పంపించింది, నేను పెయింటింగ్ పంపించినాను. అట్లా కొన్ని పెయింటింగ్లు అయినాయి. బేసిక్ మీ దగ్గర చేయించుకోవాలంటే మినిమం పెయింటింగ్ ఎంత కాస్ట్తో ఉంటుంది? మినిమం 20,000 నుంచి అయితే 5 lakhs 10 lakhs ఇక మన ఇష్టం. డిఫరెంట్, అది ఇన్ఫినిట్. ఇక 20,000 అయితే పక్కా ఉండాలి. బేసిక్ అయితే 20,000 నుంచి ఉండాలి, ఉంటేనే మనం చేయగలుగుతాం. అంటే మీరు చేసిన పనికి కష్టానికి మనం ఇంత కష్టపడి ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నాం, 20,000 సంపాదించలేకపోతే ఒక పెయింటింగ్కి ఏమో అసలు కదా. కరెక్ట్. మనం ఇంత సాక్రిఫైస్ చేస్తాం లైఫ్ మొత్తం. ఎందుకంటే మీ జాబ్ అది కాబట్టి. జాబ్ కదా. ఇప్పుడు అదే MBBS డాక్టర్ అయితే ఎన్నో కోట్లు సంపాదించేవాడు. మేము ఇంత ఏజ్ అయిపోయింది చేసుకుంటూ వెళ్ళాం, అదే పని కదా, అదే వృత్తి, అదే మేము ఎంజాయ్ చేస్తాం. డాక్టర్లు చేయలేకపోతారేమో కానీ వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళ ఆపరేషన్ సక్సెస్ అయితే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకు ఒక విధమైన ఇది వస్తుంది, పవర్ వస్తుంది. నేను చేశానని ఒకటి తృప్తి ఉంటుంది. కానీ పెయింటింగ్ 100% తృప్తి ఉంటుంది చేస్తే. అది దాని హ్యాపీనెస్సే వేరు పెయింటింగ్ది. అదే ఒక మత్తులాగా పెయింటింగ్ అంటే. సో మీ ఫ్యామిలీ విషయానికి వస్తే మీరు ఎంతమంది? 2 brothers 5 sisters, 4 sisters ఎల్డర్స్, ఒక సిస్టర్ చిన్నది అన్నట్టు. మీరంతా అందరూ ఇక్కడే హైదరాబాద్? లేదండి, వాళ్ళు ఆదిలాబాదు, ఒక ఆమె చెన్నై, ఒక ఆమె డిఫరెంట్ ప్లేస్లో ఉన్నారు. ఆ విధంగా అట్లా ఏం లేదు, మాకు ఒకటే ప్లేస్లో ఉండాలని లేదు. ఒక అబ్బాయి ఒక పాపనేమో US లో స్టడీ చేస్తుంది. ఆమెకు ఉంది ఆర్ట్ మీద కొంచెం టాలెంట్ ఉంది. ఆమె ఇంకా మొన్న ఒకటి వాళ్ళ కాలేజీలో నా పెయింటింగ్ చూపించి, డాడీని 4-5 పెయింటింగ్లు పంపించండి, మనం ఇక్కడ షో చేద్దామంటే నేను పంపించాను. అక్కడ షో కూడా జరిగింది US లో మా పాప వల్ల. కానీ నేనేమీ ప్రయత్నాలు చేయలేదు. నేను ప్రయత్నాలు చేయలేదు. కానీ నేను ఇంకా కొన్ని విషయాలు చెప్పలేము, కానీ అది బాగుండదు కదా అది. ఎందుకంటే చాలా అవకాశాలు వచ్చినాయి. జర్మనీ అతను మా ఇంటికి వచ్చి 3 పెయింటింగ్లు తీసుకుపోయిన. నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, కావాలంటే చూపిస్తాను. ఆయన గౌతమ్ బుద్ధుడు ఒకటి తీసుకున్నారు, నా స్టైల్లో ఉండేటి. ఒకటేమో మదర్ అండ్ చైల్డ్ పెయింటింగ్ తీసుకున్నాడు. ఒకటేమో మ్యూజిషియన్స్, ఒక లేడీస్, అది మనము నైట్లో ఏదైనా సెలబ్రేషన్ చేస్తారు కదా, అది ఒక పెయింటింగ్ ఉంది, అది తీసుకున్నాడు. ఆయన ఒక కెమెరా ఇచ్చాడు నాకు, ఒక 50,000 వాల్యూ ఉండే కెమెరా ఇచ్చాడు. మళ్ళీ తర్వాత 1,20,000 ఇచ్చాడు అన్నట్టు. డాలర్స్ రూపంలో, అదేమైంది నేను యూరో రూపంలో ఇస్తే నేను తీసుకున్నాను. అయితే ఆయన బ్యాంక్ వెళ్ళి మార్చేసి తీసుకొచ్చి ఇచ్చాడు అన్నట్టు. 1,20,000 3 పెయింటింగ్లు తీసుకున్నాడు. నాకు అదే గొప్ప అనుకున్నా అప్పట్లో. అదే 10 years అవుతుంది అది తీసుకొని. నియర్లీ 2014లో తీసుకున్నాడు ఆయన. చెప్పండి. ఈ పెయింటింగ్ కంప్లీట్ కావడానికి చాలా టైం పడుతుంది. మరి నేను పెన్సిల్తో స్కెచ్ వేయలేదు, మీరు చూసి ఉంటారు కదా. నేను డైరెక్ట్ పెయింట్తో వేస్తాను, ఆటోమేటిక్ ఇమేజెస్ వస్తాయి. విధంగా ఇవన్నీ నేను ఓన్లీ స్కెచ్ చేయలేదు. మళ్ళీ నేను స్కెచ్ వేసిందే ఓన్లీ పేపర్ మీద వేస్తాను నేను.
అది వినడం వల్ల మనకు కొన్ని ఐడియాస్ వస్తాయి. అది మాట్లాడదాం కూడా. కేసీఆర్ ఫ్యాన్ అన్నమాట. కేసీఆర్ నేను అప్పుడు చేశాను కదా, బర్త్డే చేశాను. కొనేసిరా అది చేసాం. మా సొసైటీ వాళ్ళు పెట్టారన్నట్టు హైదరాబాద్ ఆర్టిస్ట్. ఈ పెయింటింగ్లో ఏముందంటే ఆమె ప్రేమతో వాడుతుంది అన్నట్టు పాట. ఏమంటే దీని మీనింగు, ప్రేమ అనేది పరుగులు తీస్తుంది. ఏ విధంగా గుర్రాలు ఎట్లా పరుగులు తీస్తాయి, ఆ విధంగా ప్రేమ అనేది పరుగులు తీస్తుంది. అందుకే అక్కడ కప్పులు ఉన్నారు, ఆమె అటు ఆలోచిస్తుంది, ఇటు మ్యూజిక్ మీద ధ్యాసం పెట్టింది, ఇటేమో గుర్రాలు. ఆ పెయింటింగ్ ఇందులో ఉందన్నమాట. మొత్తం మీనింగ్ అంతే పెయింటింగ్ ఉంది. ప్రేమ అనేది పరుగులు తీస్తుంది. సాంగ్స్లో మనకు కొన్ని ఐడియాస్ వస్తాయి. షాలిమర్ సినిమాలో ఉంది ఒక పాట చూడండి, అంబే వఫా అని పాట ఉంది చూడండి. అవునవును. ఆ పాటలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది, మొత్తం ట్రైబల్స్కి సంబంధించింది, డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అది నాకు బాగా నచ్చింది ఆ సీన్ అనేది. అది దాన్ని బట్టి డ్యాన్స్ యొక్క స్టెప్స్ ఇందులో ఉంది అన్నట్టు. నేను ఏం చేశానంటే ఆదిలాబాద్ కల్చర్ చూపించినాను. అదే మాది ఆదిలాబాద్.